హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో ప్లాసీ యుద్ధం గురించి చెప్తున్నామండి. దాని కంటిన్యూషన్ ఇప్పుడు ప్లాసీ యుద్ధం యొక్క ఫలితాలు ఏంటి ఒకసారి చూద్దామండి. ప్లాసీ యుద్ధం యొక్క ఫలితాలు ఏమి అన్నది ఒకసారి చూడాలి. ఎందుకంటే ప్లాసీ యుద్ధం ఎక్కడ జరిగిందో ఒకసారి మనం జియోగ్రఫికల్ మ్యాప్లో చూస్తే ఈ పోతండి, ఇది బెంగాల్ ఇక్కడ ప్లాసీ యుద్ధం జరిగింది. దీని యొక్క ఫలితాలు ఏంటంటే, నెంబర్ 1, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఆర్థిక దోపిడీ ప్రారంభమైంది. ఆర్థిక దోపిడీ ఫస్ట్ టైం ఈ ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఆర్థిక దోపిడీ ప్రారంభించారు, బాగా ఆక్రమించుకోవడం ప్రారంభించారు. మనకి ఎలిమినేషన్లో బిట్లు అడుగుతుంటారండి. డైరెక్ట్ బిట్లు అనే దానికంటే కూడా ఈ ప్లాసీ యుద్ధం యొక్క ఫలితాలు ఏంటి, లేదా ప్లాసీ యుద్ధం యొక్క వ్యూహం ఏంటి, ఇందులో సరైనది ఏది, సరికానిది ఏది, తప్పేది, ఒప్పేది అన్నది ఇప్పుడు వచ్చే ప్రశ్నలు. డైరెక్ట్ ప్రశ్నలు లేవు ఇప్పుడు. ఇందులో నిజమెంత, ఇందులో కానిది ఏది అన్నవే వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఒకసారి బెంగాల్ ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగిన యుద్ధం, ఆ యుద్ధం జరిగిన తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, దాని రిజల్ట్ ఎలా ఉందంటే ఆర్థిక దోపిడీ. ఫస్ట్ భారతదేశాన్ని ఎలా దోచుకోవచ్చు, ఎలా ఎకనామిక్గా మనం సాధించవచ్చు అన్నది బ్రిటిష్ వాళ్ళు. రెండవది, ప్లాసీ యుద్ధానికి నాయకత్వం వహించిన బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్కి ఏమని దొరికిందంటే, రాబర్ట్ క్లైవ్కి వచ్చిన ఆదాయం ఏంటంటే 24 పరగణాలు. లాస్ట్ క్లాస్లో కూడా గుర్తు చేశాను. పరగణ అంటే డిస్ట్రిక్ట్స్. ఆ రోజుల్లో దాన్ని పరగణ అనేవారు. 24 పరగణాలు ఎవరు ఇచ్చారంటే మీర్జాఫర్ ఇచ్చారు రాబర్ట్ క్లైవ్. అలాగే 177 లక్షల రూపాయలు డబ్బిచ్చాడు నన్ను నవాబు చేసిన దానికి. ఎవరు? మీర్జాఫర్ నవాబు చేసిన దానికి 177 లక్షల రూపాయలు డబ్బిచ్చాడు. అలాగే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఫస్ట్ టైం ఈ ప్రాంతంలో మింటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మింటింగ్ వ్యవస్థ అంటే దాని అర్థం ఏంటంటే డబ్బును ప్రింట్ చేసే ఆఫీస్ను ఫస్ట్ టైం ఇక్కడ ఏర్పాటు చేశారు. మాకు బిట్ కూడా మింటింగ్ వ్యవస్థను ఈ పీరియడ్లో ఏర్పాటు చేశారు. ఇది కొన్ని రోజులు జరిగింది. దీని తర్వాత మీర్జాఫర్ కాస్త ఇబ్బంది కలిగించింది. అందుకని ఏం చేశారంటే మీర్జాఫర్ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు. అది బ్రిటిష్ వాళ్ళకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే, అరే నేను పెట్టిన మనిషి కదా, నువ్వు నాకు అనుకూలంగా ఉన్నాను కానీ నాకు వ్యతిరేకంగా చట్టాలు చేయడం ఏంటి అని చెప్పేసి ఎంబడే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మీర్జాఫర్ను తొలగించి మీర్ కాసిం అన్న వ్యక్తిని బెంగాల్ నవాబుగా చేశాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. వరుస క్రమం పురాణాలు వచ్చి అడుగుతారు. సిరాజుద్దౌలా, మీర్జాఫర్, మీర్ కాసిం బెంగాల్ నవాబుగా చేశాడు. అందుకు మీర్ కాసిం రాబర్ట్ క్లైవ్కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే 3 గ్రామాలు ఇచ్చాడు రాబర్ట్ క్లైవ్కి. ఇది చూడండి, ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకుంటున్నారు. 3 గ్రామాలు ఇచ్చాడు. ఏంటి ఆ గ్రామాలు అంటే చిత్తాగాన్, బాగా గుర్తుపెట్టుకోండి, చిత్తాగాన్, మిడ్నాపూర్, బర్ద్వాన్. ఈ 3 ప్రాంతాలు గిఫ్ట్గా ఇచ్చాడు మీర్ కాసిం రాబర్ట్ క్లైవ్. అలాగే మీర్ కాసిం తన రాజధానిని ముర్షిదాబాద్ టు మంగీర్ అనే ప్రాంతానికి షిఫ్ట్ చేశాడు. కొద్ది కాలం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక దోపిడీ ఎక్కువైపోయింది. మన సొంత వ్యవహారాలు కూడా తలదూచుకున్నారు. అది నచ్చని మీర్ కాసిం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు తీసుకొచ్చాడు. ఎప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే మీర్ కాసిం తొలగించి మరలా మీర్జాఫర్ని రాజుగా చేశారు. చూడండి, మీర్జాఫర్ని రాజుగా చేశారు. ఇలా ఎవరికి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు రాజు చేయడం అనేది ఇక్కడ బాగా కలిసి వస్తుందండి. సో ఈ విధంగా మనకి ప్లాసీ యుద్ధం తర్వాత భారతీయ సామ్రాజ్య వీక్నెస్లు బ్రిటిష్ వాళ్ళు దొరికింది. ఇది నచ్చని మీర్ కాసిం ఎంబడే మనకి మొఘల్ చక్రవర్తి షా ఆలం, షుజాఉద్దౌలా, మీర్ కాసిం ముగ్గురు కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మరొక యుద్ధాన్ని తీసుకొచ్చారు. ఆ యుద్ధం పేరే బక్సర్ యుద్ధం. బ్రిటిష్ వాళ్ళు చివరిగా చేసిన ఆక్రమణ యుద్ధం బక్సర్ యుద్ధం యొక్క ఫలితాలు, దాని విధానాలు ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే
మరొకరికి తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో బాక్సర్ యుద్ధంతో మీ ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ.